హాయ్ అండి, వెల్కమ్ టు గోలం విలేజ్ సిస్టర్స్ అండి. ఎక్కడికి వెళ్తున్నామంటే మేము ఊరుకుందకైతే వెళ్తున్నామండి. అంటే మా ఇంటి దేవుడు అండి, అందుకని ఇలా ఆటో తీసుకుని వెళ్తున్నాము. కానీ ఎప్పుడు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంటామండి. కానీ ఫస్ట్ టైం ఇలా ఆటో తీసుకొని మధ్యాహ్నం వెళ్ళి ఒక రోజంతా అక్కడే ఉండి నిద్ర చేసి పొద్దునైతే నైవేద్యం చేసి వస్తున్నామండి. ఆదోని దాటినాక అమ్మవారి గుడి అయితే ఉందండి, చాలా బాగుంది. అక్కడ దర్శనం చూసుకుందామని అక్కడైతే ఆపినామండి. ఎందుకంటే మా పిన్ని వాళ్ళు ఇంకా మా అమ్మ వాళ్ళు వస్తున్నారని చెప్పి మేము ఇక్కడ ఉండిపోయాము. వాళ్ళు వచ్చే లోపల మేమైతే టీ తాగేసినామండి. మా లాస్య ఒకటే ఏడుస్తుందండి. ఎందుకంటే తనకి కురుకురే కావాలని చెప్పి ఏడుస్తుంది, కానీ తినకూడదని చెప్తున్నాం మేమైతే. కానీ వినట్లేదు అస్సలు, తనకి కురుకురేనే కావాలి అంటుంది. అందుకని ఇంకా సర్లే నేను కొంచెం పెట్టుకున్నానండి. ఈ లోపల మా తమ్ముళ్ళు అయితే వచ్చారండి బండి వేసుకొని. ఇక ఫోన్ తీసుకొని ఊరిని వీడియో తీస్తూనే ఉన్నాడండి. ఇంకా అందరి దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పండి అని అడుగుతూనే ఉన్నాడు. ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారండి. ఇంకా వాళ్ళని వీడియో తీసుకుంటా, నన్ను వీడియో తీసుకుంటా, మా అక్కని తీసుకుంటా, అస్సలు చెప్పకూడదు అసలు వాడి గురించి అయితే. ఇంకా అంత ఇది చేస్తాడండి మా తమ్ముడు అయితే. లోపల టీ అయితే వచ్చేస్తాయండి, మేమైతే తాగుతున్నాము నేను మా అక్క కలిసి. ఇంకా వీళ్ళిద్దరూ మా తమ్ముళ్ళండి. అంటే వీళ్ళు హైదరాబాద్లో ఉంటారండి. రావడానికి చాలా లేట్ పడుతుంది. అంటే ఈ శ్రావణ మాసంలో వచ్చినాక మన నెక్స్ట్ శ్రావణ మాసంలో వస్తారండి వీళ్ళు. తక్కువ రావడం పోవడం అనేది, అందుకని దొరకరు కదని చెప్పేసి ఇంకా నేను వీడియో అయితే తీసుకునేస్తున్నామండి. ఈ లోపల మా అమ్మ వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా వాళ్ళు కూడా హాయ్ చెప్పండి అనుకుంటూ ఉన్నాము. మా అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, మా చెల్లెల భర్త అందరూ వచ్చారండి ఆటో వేసుకొని. ఇంకా అందరూ కలిసి బయలుదేరామండి ఊరుకుందుకైతే. ఫస్ట్ మేమైతే వెళ్ళామండి. రూములు తీసుకుందాం అనుకున్నాం, కానీ అస్సలు రూములు దొరకలేవండి మాకైతే. ఇంకా ఓపెన్ ప్లేస్లో నిలబెట్టేసి మా ఇంటి వాళ్ళు అయితే వెళ్ళారండి రూములు చూడడానికని. కానీ రూములు అయితే దొరకలేవండి. ఇంకా సర్లే అని చెప్పి ఇట్లా సత్రంలోనైతే తీసుకుని వచ్చినామండి. ప్లేస్ దొరికింది, అందుకని ఇంకా అక్కడే ఉండిపోయామండి. నైట్ అయితే అక్కడే భోంచేసి అక్కడే ఇక మార్నింగ్ అయితే 4కి లేసామండి. లేచి మేము ఫ్రెష్ అప్ అయిపోయి అంటే కాలువకి అయితే వెళ్ళామండి మేము స్నానాలు చేయడానికని. అక్కడ కాలువ ఉంది కదా, కాలువ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడ స్నానం చేసేసి ఇంకా వంట చేయడానికి ప్రిపేర్ చేస్తున్నామండి. అంటే ఇంటి దగ్గర నుంచి అన్ని సామాన్లు తీసుకొచ్చింటామండి. అన్ని కొత్త సామాన్లు తీసుకొచ్చేసాం మేమైతే. ఒక స్పూన్తో నుంచి పెద్ద గుండాల వరకు అన్నీ కొత్తవే తీసుకున్నామండి. ప్రత్యేకంగా ఉరుకుంద స్వామి కన్నీ కోసమే తీసుకునేసినామండి. కాయగూరలు అయితే వచ్చేటప్పుడు తీసుకొచ్చామండి మేము. వంట అయితే వేసామండి. అంటే భక్షాలు, వైట్ రైస్, చారు, బీరకాయ, వంకాయ చేస్తున్నాము. కానీ ఎప్పుడు చేయలేదండి, ఎలా ఉంటుందేమో అనుకున్నాం, కానీ చాలా బాగుందండి ఇలా వంట చేసి పెట్టడం దేవుడికి నైవేద్యంగా. అంటే మా అక్క అనుకుందండి, మా గౌతమ్కి హెల్త్ బాగాలేదు, ఇంప్రూవ్ అయినాక ఒక 5 years చేద్దామని అనుకుంది. అందుకని ఇలా అనుకున్నాం, చేస్తున్నామండి. ఇంతకుముందు అయితే మా పిన్ని వాళ్ళు చేస్తుంటారండి వంట అయితే. వాళ్ళతో పాటు బియ్యము, బ్యాళ్ళు, బెల్లం వేసి వాళ్ళతో పాటు చేసేస్తుంటిమి. అది మనకు సాటిస్ఫాక్షన్ అనిపిది కదండి, అందుకని మేము కూడా సొంతంగా చేసి పెట్టాలా అనుకుని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. మేము ఒక పక్క వంట చేస్తుంటే ఒక పక్క మా తమ్ముడు వచ్చి హాయ్ చెప్పు, ఏం చేస్తున్నారు అని చాలా ఇబ్బంది పెడుతున్నారండి మాకైతే. ఇంకా ఒక పక్క మేము చేస్తున్నాం, ఒక పక్క మా పిన్ని వాళ్ళైతే చేస్తున్నారండి. వాళ్ళైతే మొత్తం 3 families చేస్తున్నారు వాళ్ళు కలిసి. మా తమ్ముడు వస్తాడు, ఫోన్ తీస్తాడు, వీడియో తీస్తాడు. అస్సలు తలనొప్పి వచ్చేసింది మాకైతే. అక్క హాయ్ చెప్పాక, ఏం చేస్తున్నావు, ఎంత బాగా చేస్తున్నాను మీరు అని చెప్తారు. అసలు తలదింటున్నాడండి మా తమ్ముడైతే. ఒక పక్క మేము వంట చేస్తుంటే మరో పక్క మా ఇంటి వాళ్ళైతే అందరు కూర్చొని కలిసి మాట్లాడుతున్నారండి వాళ్ళు. మేము ఇట్లా గుండు ఇచ్చాము దేవునికి అని ఊకునే జోకులు చేసుకుంటూ ఉన్నారండి వాళ్ళైతే. ఇంకంతా ప్రిపేర్ అయ్యాక కుండ్లన్నీ కింద పెట్టేసి నీట్గా తూర్చి బొట్లు పెట్టి ఉదినగడ్డలు ముట్టించి కాయ అయితే కొడుతున్నామండి. మా ఇంటి వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు కాయ కొట్టి ఉదినగడ్డలు అయితే ముట్టించేస్తున్నారండి. ఇలా అందరు చేసినాక గుడికి అయితే వెళ్ళామండి. గుడిలో దర్శనం కూడా చాలా బాగా అయింది, ఫ్రీగా అయిందండి. దేవుణ్ణి కళ్ళారా చూసుకునేసినామండి, చాలా బాగా అయిందండి. దర్శనం చూసుకొని వచ్చే లోపల లేట్ అయిపోయిందండి. అంటే మధ్యాహ్నం 12 అయిపోయిందండి. అందులో మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు కదా, ఆకలి ఫుల్ ఉందని చెప్పేసి అందరు కలిసి వడ్డిచ్చేస్తామండి. ఫస్ట్ ట్రిప్ అయితే చేశారు, తర్వాత మేమైతే నిదానం కూర్చొని భోంచేసాము. తర్వాత లగేజ్ ప్యాక్ చేసుకొని ఊరికైతే వచ్చేసామండి. వచ్చి పూజ అయితే చేసుకునేసినాము.